ఇక ముందు ఉప్పు దొరకదని, దొరికినా భారీ ధర పెట్టాల్సి ఉంటుందంటూ ఉత్తర భారతంలో మొదలైన వదంతులు ఇప్పుడు ఏపీలో జోరుగా షికారు చేస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఉప్పు కొనుక్కునేందుకు జనం పరుగులు పెడుతున్నారు. గుంటూరు పట్నం బజార్లోని ఉప్పు గోదాంల ఎదుట ఉప్పు కోసం ప్రజలు బారులు తీరారు. వదంతులు నమ్మవద్దని, సాల్ట్కి ఎలాంటి కొరత లేదని వ్యాపారులు చెబుతున్నా కూడా పట్టించుకోవడం లేదు గుంటూరు వాసులు. అక్కడి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఉప్పుకి విపరీతమైన రేటు పెరుగుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న అనవసరపు పుకార్లతో గుంటూరులోని అనేక మంది మహిళలతో పాటు ప్రజానీకం తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. ఏదో రూపంలో ఉప్పుని స్వాధీనం చేసుకోవాలి, ఉప్పును కొనుగోలు చేయాలంటూ పెద్ద సంఖ్యలో ఉప్పు గోడౌన్ల దగ్గర కూడా తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు పట్నం బజార్, గుంటూరులోని పట్నం బజార్లో ఉన్న ఒక ఉప్పు గోడౌన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వస్తున్నారు. క్యూలో నిలబడి ఉప్పుని కొనేందుకు వస్తున్నారు. అయితే ప్రధానంగా ఆ ఉప్పు బ్లాక్ అవుతుంది, ఎక్కడ అందుబాటులో ఉండటం లేదు అన్న ఒక అనవసరపు ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. అమ్మ, ఏంటి పరిస్థితి? మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? మేము వచ్చి గంట సేపు అయిందండి ఇక్కడికి. ఎందుకు వచ్చారు? ఉప్పు కొనుక్కుంటానికి వస్తే వీళ్ళ దగ్గర ఈటలా ఉప్పు, అందుకని ఇక్కడ రేట్లు పెంచుతున్నారని కొనుక్కెళ్దామని వస్తున్నాం. ఎందుకు రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఎవరు చెప్పారు మీకు? ఇళ్ళ దగ్గర జనాలు కొట్లలో వాళ్ళు ఈటలు అక్కడ, అందుకని ఇటు వచ్చాం. చౌకిస్తున్నారంటే అదే రేటుకి ఇస్తున్నాం అంటే ఏం చేస్తామండి, మరి అక్కడ కొనుక్కోలేక ఇక్కడ పెట్టుకుందానికి వచ్చాం. మీరు ఎంతసేపు నుంచి ఎక్కడ నిలబడ్డారు? గంట అయింది మేము వచ్చి. సో ఇది పరిస్థితి. గంటల తరబడి ఇక్కడ అనేక మంది క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూనే ఉంది. ఇంకా కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇదే పరిస్థితి. ఇక్కడ తొక్కిసలాట కూడా జరుగుతున్న పరిస్థితి. ఏంటమ్మా పరిస్థితి? ఎంతసేపు నుంచి మీరు కొన్నారు? షాప్ లో వాళ్ళే వస్తేనే ఇస్తాము, విడి వాళ్ళు వస్తే మేము ఇయ్యము అంటున్నారు. షాప్ లో వాళ్ళు వస్తే వాళ్ళు డిమాండ్ అమ్ముతున్నారు. మేము ఎలా బతకాలి? 300, 400, 700 అంటున్నారు. ఇంకా ఎక్కడి నుంచి వస్తే మేము ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? కిలో 700 అంటున్నారు. 700 అంటున్నారు సార్. ఉదయం ఇప్పుడు దాకేమో 30 రూపాయలు, 40 రూపాయలు అన్నారు. 700 ఇక్కడ పోయింది అంటున్నారు. అందుకని మేము ఉడిపడి ఇట్లా లైన్లు కట్టాల్సి వచ్చింది సార్. 40 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు అంటే మేము అసలు వచ్చేవాళ్ళం కాదు. 700 అంటున్నారు అంటేనే మేము వచ్చాము. ఇప్పుడు డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ముందు ఉప్పు తీసుకెళ్దామని వచ్చాం. ప్రియమైన రిటైలర్లకి, వినియోగదారులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఉప్పుకి ఏ విధమైన కరువు లేదు. మేము గతంలో ఏ రేట్ అయితే మీకు ఇస్తున్నామో అదే రేట్ ఈ రోజు ఇస్తున్నాం, రేపు ఇస్తాం, ఎల్లుండి కూడా ఇస్తాం. మీ ఇళ్లలో ఉప్పు అయిపోయినట్టుగా బజార్కి వచ్చేసి మీ అంతటా మీరే కరువుని క్రియేట్ చేయొద్దు. మా గమనించండి, మా విజ్ఞప్తిని గమనించండి. ఎక్కడన్నా ఒక ఇబ్బంది కలిగింది అంటే లారీ డ్రైవర్ల దగ్గర స్మాల్ కరెన్సీ 100, 50, 200 వాళ్ళ చేతుల్లో లేకపోవడం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు 24 గంటలు కానీ 36 గంటలు కానీ సమయం ఎక్కువ తీసుకుంటున్నారు. మార్కెట్లో షార్టేజ్ ఎక్కడన్నా ఉంది అంటే ఆ ఒక్క సమస్యతోటే షార్టేజ్ తప్ప న్యాచురల్గా ఉప్పుకి ఏ విధమైన కరువు రాలేదు. కేవలం అనవసరంగా జరుగుతున్న కొంత ప్రచారం కారణంగానే ఈ విధంగా పరిస్థితి ఏర్పడింది. ఒక చోట అయితే 500, 700 రూపాయలు కూడా కిలో చొప్పున విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి గుంటూరులో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, గుంటూరు.